ఏయ్, ఒక్కసారి ఒక్క నిమిషం నీకే కాదు మనందరికీ ఒక్క పైసా కూడా మిగలలేదని ఊహించుకో. అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జస్ట్ ఇమాజిన్. ఎవరి తలరాత ఎవరు రాస్తారు, దైవమున్నాడు నడుపుతున్నా. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు. ఎవరి తలరాత కూరగాయలు అమ్మా, తాజా కూరగాయలు. నడుపుతున్నాడు నడుపుతున్నాడు. ఇదిగో కూరగాయల అబ్బాయి, ఒక నిమిషం ఆగు. అన్ని ఫ్రెష్గా ఉన్నాయమ్మా. వంకాయలేనా? పావు కిలో 15 రూపాయలమ్మా. ఇదిగో అట ఆలోచిస్తా ఉంటే పైసలు ఆకాశంలోంచి రావు. పిల్లలు స్కూల్కి పోయి వచ్చే టైం అయింది. వాళ్ళకి పొయ్యి మీద ఏదైనా పెట్టు. ఏం తెట్టేది? నిన్నే 2 కిలోల బియ్యం తెచ్చారు, ఇంకా గొప్పెడున్నాయి. ఎవరికి ఎట్టాలి, ఏం తినాలి? దేవుడైన జీవుడైన రిక్ష ఓడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష కందమామ దొక్కుతాడుర్రా, లోడే దౌడే శాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గట్టుకుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై. నందిని, తినడానికి ఏమైనా తీసుకొచ్చావా? ఆకలి నక్కనక్కలాడిపోతుంది. ఏంటి అలా మూలను కూకపోతే వీడియో చుట్టూ పోవచ్చు కదా. ఎల్లను. ఇగో తీసుకో. స్వీట్స్ ఎక్కడవి? మా అమ్మగారు పెద్దమ్మ చైతేను వాళ్ళు ఇచ్చినారు. మనల్ని భోజనానికి పిలవరా? పిలుస్తారు, పిలిచి పీటేసి మరీ పెడతారు. ఒకటివే, ఒకటేనే నాకు తిన్నీకి పుట్టినట్టున్నది. మొత్తం తీసుకుంటావే నాకి తిందాం అనుకుంటే ఇలా చేసిందేంటి? కిరసనాయలు తేవయ్యా అంటే తీసుకురాడు. పోయి రాజానికి పానం పోతాంది. అమ్మా, నందిని ఇవిడ పూలు. వదినాళ్ళకు కూడా ఇవ్వు. ఇదిగో, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదని బయట ఎండలో నిలబెట్టారంట కదా. తమ్ముడు,
నువ్వు చాలా మంచోడురా. నా పిల్లల కోసం నువ్వు నువ్వు అట్ట ఏడుతూనే ఉండవు. ఒకరిని కాదు ఇద్దరిని చేసుకున్నావు. ముద్దు పెట్టడానికి గతిలేనోడి ఎందుకు చేస్తున్నావా పెళ్ళి? తప్పేనే, తప్పే, ఒప్పుకుంటున్నాను. ఇదిగో సికింద్రాబాద్ ఫ్లైఓవర్ కడుతున్నారంట, నువ్వు కూలికొస్తావని చెప్పాను. ఏడాదంతా పని ఉంటది, 4 డబ్బులు వస్తాయి. ఎల్లు. ఎల్లక్క వెళ్ళొదినా. అవునక్క, కనీసం కడుపు నిండా 2 పూట్లన్నా తినొచ్చు. ఎల్లు రేఖ, నా మాట విను. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, 4 డబ్బులు వెనకేద్దాం. వాళ్ళకైనా ఈ గతి పట్టకుండా చూసుకుందాం. వెళ్ళొదినా. నేను వెళ్ళా. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నేను వెళ్ళను. అట ఆలోచిస్తా ఉంటే పైసలు ఆకాశంలోంచి రావు. అలా మూలను కూకపోతే వీడించుట నీకు పోవచ్చు కదా. 4 డబ్బులు వెనకేద్దాం. వాళ్ళకైనా ఈ గతి పట్టకుండా చూసుకుందాం. వెళ్ళొదినా. కూరగాయలు కూరగాయలు అమ్మా, తాజా కూరగాయలు. ఏమైందా నీకు? ఎక్కడికి వెళ్ళను అంటున్నావు? కూలిక? మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు కాని చెప్పు, ఇప్పటికైనా అర్థమైందా డబ్బులు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? ఏసీ రూములో కూర్చుని ఎల్ఈడీలో గేమ్ షోలు చూస్తూ 200 రూపాయలు కూల్ డ్రింకులు తాగుతూ నా ప్రజలు అంటూ మలమలమాడే కార్మికుల పొట్టలు కొట్టి మిలమిలా మెరిసే బంగళాలు కట్టటం అన్యాయమని బోడి ఉపన్యాసం ఇవ్వటం కాదే, వాస్తవం. వాస్తవంలో బతుకు. ఇది వాస్తవంలో బతకడం కలమ్మా. దీనికి ఎలా కాదు బాబు, ఏ 4 ఇంట్లోనో పాస్పోర్ట్ పంపిస్తే గానీ ఈ ఏదో పళ్ళు మా అందు స్వామనాలు ఆపుతాను, పెళ్లిళ్ళు ఆపుతాను అని ఏదో శబ్దాలు చేయదు. ఇప్పుడు ఆపమనండి, ఎలా ఆపుతుందో చూస్తాను. ఏంటొదినా, ఒంట్లో బాలేదా? డాక్టర్ ఫోన్ చేయనా? నవ్వడం కాదు, ఎందాకని మన అత్తయ్య మీద భారం వేస్తూ పోవాలి. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏడ్సావులే కానీ వెళ్ళి పొయ్యి మీద ఏదో పెట్టినట్టున్నావు చూడు, మాడు వాసన వస్తోంది. అవునే వెళ్ళు, పొయ్యి మీద ఏదో మాడు వాసన వస్తుంది. నందిని, నువ్వెళ్ళు. అలాగే. చెప్పక్షరా, ఏం చేస్తావు? నవ్వకండి అత్తయ్య, ఈసారి రేఖ ఓడిపోవడం ఖాయం. ఏంటచ్చరమ్మా, నువ్వు కూడా దీన్ని సవాల్ చేస్తావా, పని చేస్తావా? చేస్తాను చెంచు. చూడు, నువ్వు మా ఆయనతో కలిసి శ్రీరామ్ నందినిల పెళ్లి చెడగొట్టాలని వ్యర్థ ప్రయత్నాలు ఎన్నో చేశావు. ఒక్కటి సక్సెస్ కాలేదు. సోదాపి ముందు విషయం చెప్పే. ఇప్పుడు నేను మా ఆయనతో కలిసి నవ్వకుండా చెప్పానా? నేను మా ఆయనతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అలా చేస్తాను. ఎవరడ్డొస్తారో చూస్తాను. ఏ మిస్టర్ కార్తికేయ, ఆర్ యు రెడీ? ఓకే, ఐఎమ్ రెడీ. డోంట్ లాఫ్. రెడీ ఆర్ నాట్? రెడీ, ఐఎమ్ రెడీ. దట్స్ గుడ్. ఓయ్, ఏంటి షాక్ అయ్యావా? చూడు, నీ ఇష్టం వచ్చిన ప్లాన్ వేసుకో, కానీ ఆపలేవు. పదండి, మనం ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. అబ్బో, అచ్చరమ్మకి నా తెలివి వచ్చేసింది. మీ సెలక్షన్ అత్తయ్య? లేదు బాబు, వీళ్ళ నాన్నది. మొన్న లారీ మీద రాజస్థాన్ వెళ్ళాడు, ఆడ తీసుకొచ్చాడు. బాగున్నాయి అత్తయ్య.
ఆయన తలకు మించిన ఖర్చు పెట్టి తీసుకురావడం ఏంటి? అవన్నీ ఇక్కడ లేవనా? ఒకవేళ కావాలన్నా ఒక ఫోన్ చేసి ఇంటికే తీసుకొచ్చిస్తారు. ఇంత దానికి రాజస్థాన్ దాకా వెళ్ళడం దేనికి? మనం పెట్టడం వేరు, అమ్మా నాన్నలు పెట్టడం వేరు కదక్కా. ఆ తృప్తే వేరు. ఆ తృప్తి వేరు, కరెక్టే. ఆ బాకీ తీర్చేసరికి ముసలాళ్ళు అవుతారు వీళ్ళు. ముష్టి ₹1,00,000 వస్తువులు తీసుకొచ్చి ఏదో కిలోల కిలోల బంగారం తెచ్చిపెట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? పినిగారు, దాని మాటలేం పట్టించుకోకండి. గాజులు మాత్రం చాలా బాగున్నాయి. నీకు కావాలా వదినా? నాకెందుకు శ్రీరామ్, నందినినే పెట్టుకోమను. లేదు లేవే తింగరిదానా, అవన్నీ నీలాంటోళ్ళు వేసుకోవడమే బెటరు. పల్లెటూళ్ళలో చెప్పులు, వాచీలు, పోర్టబుల్ టీవీలు, ఆటోలు తీసుకొచ్చి అదేదో పెద్ద ఘనంగా తీసుకొచ్చినట్టు ఫీల్ అయిపోతుంటారు. అలా ఉంది నీ వ్యవహారం. అమ్మా, ఇక నువ్వు బయలుదేరు. అదేంటమ్మా అప్పుడే వెళ్ళమంటున్నావు? ఏం లేదు మేడం, నాన్నకి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది కదా, పాస్పోర్ట్ అవి చూసుకోవాలి, అందుకే. ఇప్పుడే కదా అవన్నీ ఉన్నాయని విష్ణు చెప్పాడు. అయినా విష్ణు ఏడి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు? బయటికెళ్ళి వస్తాన్నాడమ్మా. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందండి? చెప్తే వింటాడా బాబు? ఏం చేసినా చిన్ని కోసమే అంటాడు. వస్తానమ్మా, నిజంగానే పనులున్నాయి. ఆయన దుబాయ్ వెళ్ళగానే వచ్చేస్తాను. అలాగే అమ్మా, నేను ఇవాళ సాయంత్రం ఇంటికొస్తాను. అలాగే బాబు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. మీ ఇద్దరూ మా ఇంట్లో చేతులు కడిగితే. అత్తయ్య, ఈ చేతులు కడగటాలు లాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు. మావయ్య గారు దుబాయ్ వెళ్ళగానే మీరు వచ్చేసేయండి. అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఇది సత్రం కాదు. వస్తాను బాబు, వస్తా చిన్ని. సాయంత్రం నాన్నని ఇంట్లోనే ఉండమని చెప్పు. నువ్వు వస్తానంటే ఇప్పటి నుంచే ఇల్లు కదలడు. వస్తానమ్మా. ఎవరన్నా చూసేలోపు గబగబ కాల్చేయాలి. పిలిచారా? లేదే. పిలిచినట్టు ఉంటేను. పిలిచావా? పిలిచావనుకున్నా. మీరింకా సిగరెట్లు మానలేదా? ఏంటయ్యా ఇక్కడున్నావా? అక్క, ఇప్పటిదాకా లేవే, బయటికెళ్ళావా? అవును చెల్లి, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చావక్క. చిన్ని గాజులిద్దామని ఇచ్చేసాం. వెళ్తున్నావక్క? వెళ్ళొస్తామక్క. అలాగే. పద. ఏంటయ్యా, ఓ వెళ్దాం వెళ్దామని కంగారు పెట్టావు కదా, పదా.
అక్క ఈయనకి దుబాయ్లో డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. వచ్చే వారమే పోతున్నాడు. అలాగా మంచిదేగా. డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకోకండి. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. కూతురు కోసం కొంచెం దాచుకోమని చెప్పు. నేను వెళ్ళేదే దానికోసం చేయించు అన్నట్టు ఇది ఒక్కతే ఉంటుంది. మీరిద్దరూ కలిసి ఉండొచ్చుగా. నా కూతురు నాతో పాటు దీన్ని కూడా చంపేద్ది. అందుకే అప్పుడప్పుడు వెళ్ళి చూస్తానులే. సరే అక్క, దుబాయ్ పోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి ఆటోలో కలిసి వెళ్దాంలే. వస్తానులే. వెళ్ళొస్తామక్క. వెళ్ళొస్తా చెంచు లక్ష్మి. మడిసి అంటే నువ్వే చెంచు లక్ష్మి. నేను నీకింత అన్యాయం చేసినా మనసులో ఏం పెట్టుకోకుండా నా బిడ్డని నీ బిడ్డలా సాకుతున్నావు. నన్ను క్షమించు చెంచు లక్ష్మి. పోదాం పాయే. చాలా బాగున్నాయి చిన్ని. ఏది ఒకసారి తొడుక్కో చూద్దాం. ఏంటో ఆ చెప్పులేసుకొని గాజులేసుకుంటే గుంటూరులో రిచ్నెస్ వస్తుందా? రిచ్నెస్ అనేది చెప్పులతో గాజులతో రాదే. దానికో స్ట్రెచర్ ఉండాలి నాలాగా. దాని మాటలకేం కానీ నువ్వు వేసుకో చిన్ని. వద్దు చెంచమ్మా, అవి అలాగే ఉండని. వాటితో పనుంది. వాటికి పూజ చేయించాలి. వాటికి పూజ చేయడం అంటే తింగరిదానా? అవన్నీ నీకు అనవసరం. పూజ చేసేవాళ్ళు వస్తున్నారు, చేస్తారు. ఏమండి, ఆ? వాళ్ళకి రమ్మని ఫోన్ చేశారా? ఆ, వస్తున్నారు. టైంకి మినీ బస్ దొరకలేదంట. లారీ మాట్లాడుకుని వస్తున్నామన్నారు. ఓ అలాగా. ఏంటి లారీ మాట్లాడుకుని వస్తున్నారా? ఎంతమంది? నీకెందుకే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అక్షరా, ఏంటి అది? అది ఇప్పుడు ఏమని అడిగిందని? ఎంతమంది వస్తున్నారు అంది. తెలిస్తే చెప్పు, లేకపోతే నోరు మూసుకుని ఉండు. 10 మంది వస్తున్నారమ్మా. నేను నిన్ను అడగలేదురా, నువ్వెందుకు చెప్తావు? దాన్ని అడిగాను. 11 మంది వస్తున్నారు. కాదు కాదు కాదు, 13 మంది వస్తున్నారు. ఇప్పుడు అంతమంది వచ్చి ఏం చేస్తారు వదినా? నిన్ను మెత్తగా తంతారేమో శ్రీరామ్. ఏమోలే, ఎవరిని ఎవరు తనడానికి వస్తున్నారో. కార్తికేయ, ఏంట్రా ఇది? దీన్ని తన్నడానికి జనాల్ని తీసుకొస్తున్నావా? అమ్మా, నాకేం తెలీదు. అంతా అక్షర్ చెప్పినట్టే చేస్తున్నాను. హలో, జబ్బర్ భాయ్ వచ్చేసారా? రండి, గేట్ తీసుకుని లోపలికి వచ్చేసేయండి. జబ్బర్ భాయా? వాడెవడు? వస్తున్నాడు కదా, తొందర ఎందుకు చూడు. కార్తికేయ, మీరు శోభనం జరిపిస్తే జరిపించండి. అంతేగాని ఆ సాకుతో నా కోడల్ని ఏమైనా చేశారో? ఆ,